హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. ఈరోజు మన వీడియోలో వెల్లుల్లి కారంతో వెజిటేబుల్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. పోషకాలు ఏమీ పోకుండా మరింత ఆరోగ్యకరమైన వెజిటేబుల్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా టేస్టీగా అండ్ చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకోవాలండి. అందులోకి ఒక 4-5 ఎండుమిర్చి తుంచి వేసుకుంటున్నాను. మీరు తీసుకునే కూరగాయలని బట్టి కారం అనేది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీరా వేసుకుంటున్నాను. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ మనం తినే శనగలు ఉన్నాయి కదా, అవి వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకుంటున్నాను. ఈ పల్లీలు నేను ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నానండి. అవి 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇవంతా కూడా కొద్దిగా పరగ్గా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి 6-7 వెల్లుల్లి పొట్టు తీయకుండా అలాగే వేసుకుంటున్నానండి. ఇవి కూడా కచ్చాపచ్చా గ్రైండ్ చేసుకుందాం. ఒక పల్స్ మోడ్లో తిప్పుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలి. అందులోకి కొద్దిగా వాటర్ తీసుకుంటున్నాను. ఇలా ఒక చిల్లులు గిన్నె అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకుందాం. నేను వెజిటేబుల్స్ అన్నీ కూడా ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి. బీన్స్ అండ్ పొటాటో అండ్ ఫ్రెష్ బఠానీ ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇలా అన్నీ కూడా వేసుకుందాం. ఆవిరి బయటికి పోకుండా ఇలా క్లోజ్ చేసుకొని ఉడికించుకోవాలండి. ఇలా వాటర్లో వేయకుండా ఆవిరికి ఉడికించుకోవడం వల్ల మనకు వెజిటేబుల్స్లో ఉండే ప్రోటీన్ అంతా కూడా అలాగే ఉంటుందండి. ఇలా ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, అన్నీ కూడా బాగా సాఫ్ట్గా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకుందామండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం. కడాయిలోకి 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ శనగపప్పు మినపప్పు వేసుకుంటున్నాను. నెక్స్ట్ వెల్లుల్లి పొట్టు తీసుకొని కచ్చాపచ్చా దంచి వేసుకుంటున్నానండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఆవిరి పెట్టి పక్కన పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకుందామండి. ఇక్కడ నేను 3 వెజిటేబుల్స్ అయితే తీసుకుంటున్నాను కదా. మీరు ఈ ప్లేస్లో ఏ రకం వెజిటేబుల్స్ అయినా కూడా తీసుకోవచ్చండి. క్యారెట్ కానీ క్యాబేజీ ఏవైనా కూడా తీసుకోవచ్చు. వాటర్లో వేసి ఉడికించుకోవడం వల్ల వెజిటేబుల్స్లో ఉండే పోషకాలన్నీ కూడా పోతాయి కదా. ఇలా కానీ చేసుకున్నారంటే ఏ ఫ్రై అయినా కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అండ్ చిమిడిపోకుండా కూడా బాగా పలుగ్గా ఉంటాయి. నెక్స్ట్ ఇందులోకి మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుందామండి. మంటని మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు ఫ్రెష్గా ఉండేది వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసేసుకుందామండి. ఈ కారం అంతా వెజిటేబుల్స్కి బాగా పట్టేలాగా అంతా కూడా కలుపుకోవాలి. ఇలా అంతా కూడా కలుపుకొని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుందామండి. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకొని అంతా కూడా కలుపుకొని అంతే అండి, ఎంతో టేస్టీ అయిన వెజిటేబుల్ వెల్లుల్లి కారం ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇలా చేసుకున్న ఈ ఫ్రైని చపాతీకి కానీ వేడివేడి రైస్లోకి సైడ్ డిష్లా తీసుకున్న చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.